అన్యులుగా ఉంటే ఏం దెబ్బలు? కొద్ది దెబ్బలే. కానీ క్రైస్తవుడివై గ్రంథం పెట్టుకుంటే ఎన్ని దెబ్బలు తగులుతాయి? మహా దెబ్బలు తగులుతాయి. ఏమండి, నీకు తెలుసు కదా, జ్ఞానం ఉంది కదా, నీకు జ్ఞానం తెలుసు కదా, నేను ఎంత కష్టపడ్డానో తెలుసు కదా. అంత కష్టపడిన నేను ఎన్ని మాటలు చెప్పాను నీకు, నా మాటల అనుసారంగా నువ్వు బ్రతకమని చెప్పాను కదా. యవ్వనములకు వచ్చిన తర్వాత నువ్వు బాప్తిస్మం తీసుకొని దేవుడి మార్గంలో నడవాలని చెప్పాను కదా. నేను చెప్పలేదా? చెప్పాను. దేవుడు ఉన్నాడని తెలీదా? తెలుసు. క్రీస్తు వచ్చాడని తెలీదా? తెలుసు. క్రీస్తు నీ కోసం రక్తం కార్చాడని తెలీదా? తెలుసు. రక్తం కారిస్తే నువ్వు ఎలా బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. దేవుని జ్ఞానాన్ని తెలీదా? నీకు జ్ఞానం నేర్చుకోవాలని. దేవుని జ్ఞానం 12 ఏళ్ల వయసుకంతా యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారంటే ఆయన మార్గదర్శనం చెప్పుకున్నా. నువ్వు ఆ మార్గంలో ఉన్నావా? అన్ని తెలుసండి, కానీ చెయ్యను నేను. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎందుకు ఎక్కువ దెబ్బలు? నీకు తెలిసి మళ్ళీ తప్పు చేస్తున్నావు. వాడు తెలియక తప్పు చేస్తున్నాడు, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. ఏమంటే తెలిసి తప్పు చేస్తే చాలా దెబ్బలు తగులుతాయన్న విషయం చెబుతున్నాడు ప్రేమ దేవుని వల్ల.